నేను ఇప్పుడు మీ ఊర్లో వెళ్ళొచ్చాను. అందరూ అంకుల్ గురించే చెప్పాలి, మీ గురించే చెప్పాలి. చిన్న పూల్ గుడ్స్ లో ఉండేవాళ్ళండి. ఫస్ట్ నుంచి కూడా చాలా పేద కుటుంబం మేడం. ఇల్లు లేదు, మాకు చిన్న పూలు గుడిసే. తినటానికి కూడా లేదు, ఉండటానికి లేదు, మంచి బట్టలు కొనుక్కుంటానికి కూడా ఆ టైంలో లేవు. మాకు ప్రెగ్నెంట్ తో ఉండను, ఆ టయానికి తినటానికి లేదు. రెండో బాబు పుడితే మళ్ళీ మేము బతికిలేమో అని భయం మీద ఆ బాబుని ఆ గర్భిణి తీపించుకోవాలని నేను బస్సు దగ్గరికి వెళ్తే ఇవాళ వరాలు కొడుకు పుట్టాడు. తర్వాత వాళ్ళు చదువుకుంటానే క్యాంటీన్లు చేశారు. ఇసి పని పోయేవాళ్ళు, టాపీ పనికి వెళ్ళేవాళ్ళు, పొలం పనికి నా ఏమంటే పొలం పనికి వచ్చేవాళ్ళు. వాళ్ళ నాన్న పిల్లలిద్దరు ఆ డిగ్రీ వరకు తెలుగు మీడియం చదివించాను. అంటే జబర్దస్త్ ఫేమ్ వచ్చిన తర్వాత ఓకే, కానీ రాకముందు ఎలాంటి కష్టాలు పడ్డాయి? మీ నాన్న ఏం చదివిగలుగుతాడు, మీకు తింటాకే లేదుగా, ఏంది మీరు చదివేది? మేము హైదరాబాద్ వెళ్ళి ఏదన్నా పని చేస్తామంటే ఏం కప్పులు కడుగుతారా మీరు వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి? ఇందిరా డిగ్రీ చదివి మీరు మెరగాల పోతున్నారా, టాపీ పనికి పోతున్నారా అని చాలా కించపరిచేవాళ్ళు. తల్లి లేదు తండ్రి లేరు మా అక్క కూతురికి. తల్లిదండ్రులు లేకపోతే 6 నెలల పాప కాంచి నేను పెంచి పెద్ద చేసి ఇంటర్ చదివించి పెళ్లి చేశాను. ఆ అమ్మాయి పుట్టిన బాబు పాప. సూపర్ అండి, డెఫినెట్ గా చాలా గ్రేట్ ఆంటీ. బట్ ఏమీ లేకపోయినా తినే పరిస్థితి వాళ్ళకే లేకపోతే కూడా ఆడపిల్లల్ని పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి చదివించి 2 పిల్లల్ని మళ్ళీ 2 పిల్లల్ని మేమే చూస్తున్నాం. ఇమాన్యుయల్స్ కిట్లు చేయడం కామన్. సో జబర్దస్త్, శ్రీదేవి లాంటి స్టేజెస్ మీద సో ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కినప్పుడు ఎలా ఉంది? సంతోషంగా ఉంది. ఇమ్ము ఎక్కేటేజీ నేను ఎక్కానని చాలా సంతోషంగా ఉంది. మీకు తెలుసో లేదో, అంకుల్ది ఆంటీది లవ్ మ్యారేజ్. సో ఇది చాలా బాగుందంటే అసలు మొత్తం మామూలుగా లేదుగా, లైటింగ్ కానీ హౌస్ కానీ ఎమ్ము కట్టించాడమ్మా మాకు. అవునా? సో ఇది చాలా బాగుందండి, మంచి అసలు లైటింగ్ కానీ అసలు నాకు తెలిసి చాలా పాపం కష్టపడి కట్టించినట్టు కనిపిస్తుంది. అవునమ్మా. సో ఈ పిల్లలు అదే నేను పాపను పెంచానన్నాగమ్మా. ఈ ఆడపిల్లలు స్కూల్ నుంచి వచ్చారు ఇప్పుడే. ఓకే, సో చిన్నప్పుడు పెంచారు. ఇక్కడ నీ పేరు చెప్పు. చెప్పు చెప్పు పేరేంటి చెప్పు, పేరు చెప్పు. సరే నువ్వు నీ పేరేంటి? అభిషేక్. అక్సెప్ట్ చూడు. అభిషేక్, నీకు ఏమైనా ఇష్టమా? ఇష్టమేనా? ఓకే, సో ఎక్కువ ఏమేమి కొనిస్తాను నీకు? ఇమ్ము. సో మరి బిగ్ బాస్కి వెళ్ళారు కదా, మరి చూసినావు రోజు మీ ఇమ్ముని? చూసినావా? బాగా కొడతాడా నేను? కొట్టుడా? నువ్వే కొడతావా? గుడ్ బాయ్ నువ్వు. సో ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? 3rd క్లాస్ చదువుతున్నావా? సో చిన్నప్పుడు అంటే మనం జనరల్ ఇందాక చెప్పుకున్నాం కదా, వాళ్ళ పిల్లలు వాళ్ళు చూడాలంటే కష్టం. అట్లాంటిది ఆంటీ వాళ్ళ పిల్లలు తినడానికి లేని టైంలో కూడా ఒక పాపని తీసుకొచ్చి పెంచి అండ్ తను చదివించి మ్యారేజ్ చేసి ఇప్పుడు వాళ్ళ పిల్లలు కూడా పెంచుతున్నారండి. అసలు మామూలు మాటలు కాదు. ఆంటీతో మాట్లాడతాం అసలుకి. సో ఆంటీ, అసలు ఇమాన్యుయల్ ఎక్కడ చదువుకున్నాడు, ఏంటి అసలు? ఇమాన్యుయల్ ఫస్ట్ మా ఊర్లోనే చదువుకున్నాడమ్మా, 5వ క్లాస్ దాకా. 6వ క్లాస్కి మంగళగిరి కాడ పెద్దోళ్ళపూడిలో చదువుకున్నాడు. 6 నుంచి 10 దాకా చదివాడు. అక్కడి నుంచి డిగ్రీ నర్సరాపేటలో చదివాడు. సో అసలు ఈ హౌస్ ఇదంతా మీకు ఎప్పుడు కట్టించారు ఇమాన్యుయల్? జబర్దస్త్కి వెళ్ళాక కట్టించాడమ్మా. అంతకుముందు మాకు లేదు కదా ఇల్లు. మరి జబర్దస్త్కి వెళ్ళాక ఆరోప మిగిలించుకొని కట్టాడు. సో అంటే జబర్దస్త్ ఫేమ్ వచ్చిన తర్వాత ఓకే, కానీ రాకముందు ఎలాంటి కష్టాలు పడ్డాడు ఇమాన్యుయల్? రాకముందు చాలా కష్టాలు పడ్డాడమ్మా, చాలా ఎదుర్కొన్నాడు. జనాలు కించపరుస్తాం, మీ నాన్న ఏం చదివిగలుగుతాడు, మీకు తింటాకే లేదుగా, ఏంది మీరు చదివేది, పనికి వెళ్ళొచ్చు కదా అనేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు. మేము హైదరాబాద్ వెళ్ళి ఏదన్నా పని చేస్తామంటే ఏం కప్పులు కడుగుతారా మీరు వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి అని అనేవాళ్ళు. చాలా కించపరిచేవాళ్ళు. మేమందరం 4 పేరెంట్స్ మిరపకాయల కోతకి పత్తికి పోతుంటే ఇందిరా డిగ్రీ చదివి మీరు మిరగాయల పోతున్నారా, టాపీ పనికి పోతున్నారా అని చాలా కించపరిచేవాళ్ళు. అయితే మళ్ళీ మేము తలంచుకొని వెళ్ళిపోయేవాళ్ళం. అసలు ఈ ఊర్లోనే మేము చాలా పేద కుటుంబం మాది. జబర్దస్త్కి వెళ్ళాక బాబు జనాలు ప్రేమించి ఆదరించారు చాలా. వాళ్ళ ప్రేమ వల్ల, వాళ్ళ ఆదరణ వల్ల ఈరోజు మేము ఉంటాకి ఇల్లు కట్టాడు బాబు.
సో అంటే ప్రతి ఒక్కళ్ళు మీ ఊర్లో కూడా మేమంతా మాట్లాడుతుంటే కూడా అందరూ మాకు ఒకటే చెప్పారు, అంకుల్కి ఉన్నా లేకపోయినా చిన్న గుడిసెలో ఉండేవాళ్ళు, వాళ్ళ కష్టమే, వాళ్ళ మంచితనమే, వాళ్ళ కష్టాజిత్తులు ఈరోజు వాళ్ళు ఉంటున్నారు అని చెప్పారు. అంకుల్ మీరు చెప్పండి, ఎట్లాంటి కష్టాలు పడుతున్నారు? కష్టం అంటే మామూలుగా పొలం పని ఇది చేయలేదు అంటానికి లేదమ్మా. నేను అన్ని పనులు చేశాను. ఒకసారి ఆమెను కూకోబెట్టి కూడా చేయాల్సిన పనులు ఉండేవి. చాలా సున్నం బట్టీలని, సున్నం లాగటం అని, ఇక్కడ కాదు పిడికిరాడు. అప్పుడు వంశీ మనీలు ఆ పిల్లలు తిండేవాళ్ళు. వాళ్ళిద్దరిని వేసుకొని కూడా వాళ్ళిద్దరు నా సున్నం పూసుకుంటారేమోనని ఆమెను కూకోబెట్టి నేను ఆ సున్నం బట్టీలకి పొయ్యి కూడా చాకరీ చేసి వచ్చేవాడు. మళ్ళీ అక్కడ రైస్ తక్కువ మొత్తం నూకలు, ఆ నూకల అన్నం కూడా ఒక్కోసారి నూకలు కొంతమందికి గిట్టే కొంతమందికి మోషన్స్ అయ్యాయి. అలాంటి టైంలో ఆ పిల్ల బాగాలేదైనా కూడా పాపం అట్లాగే నూకలు అన్నం పెట్టి అట్టగట్ట ఒక 10 రోజులు 15 రోజులు తలదాచుకొని ఆ వచ్చిన రూపాయలు తీసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ ఏదైనా పని ఉంటే ఈ పనికి పోయి, నేను ఎక్కువ కృష్ణానదిలో విసికేయటానికి పోతాను పడవలకి. ఆ పని నేను ఎక్కువ చేస్తా. ఆ పనికి పోయేవాడిని. కాకపోతే కొంచెం వంశీ నా చేతి కిందకు వచ్చాడు. ఏమనేనంటే పెద్దగా చదివేవాళ్ళే కానీ ఆయన నాతో పాటు పనికి రావాలంటే కొంచెం బద్ధకంగా ఉండేవాడు. వంశీని వేసుకొని వంశీ ఒక పడవ నేను ఒక పడవ తిప్పి నేను కింద హౌస్ ఒకటి కట్టుకున్నాను. దాని మీద అబ్బాయి 2 కట్టాడు. ఆ కింద దానికి ఒక 80,000 90,000 అప్పు చేశాను. అప్పుడు మేమిద్దరం 2 పడవలు తిప్పి ఆ 80,000 90,000 అప్పు తీర్చేసాను ఒక 2 సంవత్సరాల్లో. ఏది తింటా పిల్లలకు చదివించుకుంటా నేను అంతవరకు నెట్టుకు రాగలిగాను. ఇక పాను ఇక మనీళ్ళు కట్ట ఇదైపోయాక నాకు పని పోవాల్సిన కష్టం తప్పింది. అంత కష్టం పడలేదు. ఆయన అన్నిటిలో కూడా మమ్మల్ని ఆదోడిగా చూసుకుంటున్నాడు. ఇప్పుడు కూడా ఇది ఉంది ఇది లేదు అనుకోకుండా చూస్తున్నాడు. సో అంటే నేను మొన్న బిగ్ బాస్ లోకి వచ్చినప్పుడు కూడా వంశీ గారు టాపిక్ వచ్చింది కాబట్టి మీ పెద్ద బాబు టాపిక్, వంశీ గారు ఎక్కువ కష్టపడేవాళ్ళు. అంటే ఏమైనా పని కూడా చేయించేవాళ్ళు కాదు. వాళ్ళిద్దరు బాండింగ్ గురించి మేము నలుగురం పోయి ఒక చోట కూర్చొని మధ్యాహ్నం 10 అన్నాలు తినేటప్పుడు కూడా వాళ్ళ అమ్మకి నాకు మేమందరికీ క్యారేజీలో ఎవరెవరో వాళ్ళకి అన్నం ఇచ్చినా కూడా వాడికి కలపటం అంటే, వాడికి చెమట తోడటం అంటే అలాంటివి చేసేవాళ్ళం. మేము వంశీకి అలాంటిది ఏముంటుంది. వాడు మా కాడకు ఒక్కొక్కటి కొంచెం ఎడం కూర్చోవటం చేస్తాడు. ఎందుకంటే వాడు అందరితో బాండింగ్గానే ఉంటాడు. వీడు కొంచెం చిక్కుగా ఉంటాడని వీడు బాగా దగ్గర పెట్టుకొని మేమిద్దరం అటు చేసేవాళ్ళం. మామూలుగా మిరగాయలు ఇప్పుడు పోయింది. ఆ సిగ్గు పెడినంత ఇప్పుడు పోయింది. ఈ బిగ్ బాస్లకి ఇది పోయాక, ఈ జబర్దస్తులు పోయాక కొంచెం అందరితో క్యామెరీ చేసి ఇప్పుడు పోయింది. చిన్నప్పుడు సిగ్గుపడి బయటకు వచ్చేవాడు కాదు. అలాంటి వాడికి మరి సిగ్గు అనేది లేకుండా పోయింది. అయితే మిరగాయ పాతాలు 40 మంది కాడి 20 మంది కాడ ఒకళ్ళు 20 మంది కాడ ఒకళ్ళు ఒడుపుకొని పచ్చి పండు మిరపకాయలు బాగా నీరుగాయలు పండు మిరపకాయలు నీరుగాయలు కొత్త పాతం 60 మంది కాడ 40 మంది వస్తాను అవి మోసేవాడు. అవి చెరొక 300 2 పట్టుకొని పోయేవాడు. నేనేవాడిని, అయ్యా నువ్వు నా సాగు పోయిరా నేను పోతాంటే వద్దులే అనేవాడు. మా పెద్దవాడు మాత్రం నన్ను అసలు పని చేయనిచ్చేవాడు. వాడు అనేవాడు వద్దులే వాడికి నేను ఎదురొస్తానని. ఏడ ఒక 2 పర్లంగల దూరంలో కళ్ళం ఉండేది. వీడు పోయి ఆ కళ్ళంలో వేసి మళ్ళీ ఆడ తమ్ముడికి మూటకి ఎదురుకొచ్చేవాడు. వీడు ఆ గట్టు దిగి ఆ కాలువ దిగి చేలోకి వెళ్ళిపోయేలోపు వీళ్ళు 3 మూటలు వేసేసేవాడు. వాడు పొద్దు ఊకులు పోసేది ఒక 5 మూటలు మోస్తే 20-25 బస్తాలు ఏమో వంశీ మోసేవాడు. అంత చలాగ్గా ఉండేవాడు వంశీ. ఇప్పుడు కూడా అట్టాగే ఉంటాడు. కానీ టయానికి తినడం నాకులాగా టయానికి ఉండడమే బాధ. కానీ పని బాగా చేస్తాడు. హిమానీల తల్లి అంతకంటే ఎక్కువ కష్టపడ్డాడు. ఏది మాకు తెలియని రీతిలో ఈ నిద్ర కాసి మేము మొత్తం తిని ఏదో ఉండి లేక మేము అనుకున్నాం. వాడు ఉండి కూడా తినలేక టయానికి తినలేక నిద్రలు కాసి షూటింగ్లు ఆ బిజీలో ఉండి ఆ వండ తలకాయ కూడా శుభ్రంగా ఊడిపోయి చాలా కష్టపడుతున్నాడు ఆయన మా కోసం. అలా కష్టపడ్డాడు. అప్పుడేమో వంశీ కష్టపడ్డాడు మా కోసం, ఇప్పుడేమో వాళ్ళ తమ్ముడు కష్టపడుతున్నాడు మా ముగ్గురు కోసం. జబర్దస్త్ స్టార్టింగ్ లో చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి. ఎప్పుడైనా అమ్మ నాకు బాధ ఉందమ్మా అని నేనున్నమ్మా వస్తానమ్మా అనేవాడు. నువ్వు అట్ట వస్తే మరి ఇక్కడికి వచ్చి మళ్ళీ అదే చాకరిగా నాన్న ఎట్లా తల ఉంచుకో, ఏం కాదు తల ఉంచుకుంటే ఇంకా 2 రోజులు కానీ తల ఎత్తుకోగలుగుతావు అని మేము ఓర్పుగా చెప్పేవాళ్ళం. ఒకసారి బాగా మేము నిద్రలో ఉండగా అప్పుడు మాకు ఎంత చిన్న ఫోన్ ఒకటి ఉండేది. ఆ ఫోన్తో చేసి ఎడుతూ ఉండేవాడు. వాళ్ళ కాడ వాళ్ళిద్దరు కానీ పప్పునే ఉండేది. అప్పుడు వాడో వీడో వాడుతూ ఉండేవాడు. ఇక ఏమని ఎప్పుడైనా అవసరమైనప్పుడు వాడికి కష్టం వచ్చినప్పుడు చేసి
ఎక్కువ శాతం మమ్మల్ని ఏడిపించేది కష్టపెట్టేది మాకు చెప్పలా, ఇప్పుడు కూడా చెప్పడం. వాడికి ఖచ్చితంగా ఇది చెప్పాలి, మా నాన్నకి తెలియజేయాలనుకుంటేనే తెలియజేస్తారు. అంత కష్టాలు చాలా పడ్డాడు. కొన్ని మాకు చెప్పలే ఎప్పుడు కూడా, ఏదో ఒకటి అలా చెప్పేవాడు, నేను ఉండలేను నాన్న, నేను వచ్చేస్తాననేవాడు. ఆ 1-2 దానికి కూడా నేను వద్దు నాన్న, ఏ పోయావో దాన్ని స్టాండ్ తీసుకొని కట్టే ఉండు అని చెప్పి బాగా ఎంకరేజ్ చేసేవాడిని. ఇక అట్లా నిలబడిపోయాడు. సో మీరు చెప్పండి అండి, ఎప్పుడైనా బాధగా ఉన్నప్పుడు అమ్మా బాధగా ఉందమ్మా నేను ఉండనమ్మా ఇట్లా సిచ్యువేషన్ ఎప్పుడైనా మీకు ఫోన్ చేసేవాడు ఇలా అని? అవునమ్మా, 10ంటికి చేసేవాడు. చేసి ఏమ్మా తిన్నారా అనేవాడు. తిన్నావు నాన్న అంటే, నువ్వు తిన్నావా నాన్న అంటే, ఇంకా తినలేదు, మా ఫ్రెండ్స్ ఇంకా రాలేదు అనేవాడు. ఏందమ్మా డల్గా ఉన్నావంటే, ఇలా అమ్మా ఇలా అనేవాడు. ఏం కాదు, మనం తగ్గించుకోవాలి కొంచెం. అక్కడ ఎంతమంది ఎలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధిలో ఉంటారు, మనస్తత్వం అందరూ మనస్తత్వం మనకులాగా ఉండదు కదా నాన్న, ఏం కాదులే తగ్గించుకో అనేవాళ్ళం మేము. అంటే సరేనమ్మా మీ మాట ప్రకారంగానే ఉంటాను అనేవాడు. అలా 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 బాగా అందరిలో ఫేమ్ వచ్చి బాగా కామెడీ చేస్తాం. అందరూ అసలు ఇమ్ము అని బాగా అందరు సపోర్ట్ ఇచ్చారమ్మ. ముందు మెయిన్ సపోర్ట్ ఇచ్చారు చాలామంది. కొంతమంది కలుపుకోరు కదా, అందరూ ఒకలాగా ఉంటారు కమ్మా. కొంతమంది సపోర్ట్ ఇచ్చారు, కొంతమంది ఏమో అంటున్నట్టుగా ఉండేవాళ్ళు ఆ టైంలో. బట్ ఇప్పుడు అందరూ అసలు ఎక్కడ చూసినా ఇమాన్యుయల్ ఫ్రెండ్స్ ఇమాన్యుయల్ వాళ్ళని చెప్పి ఇప్పుడు అంటున్నారమ్మా, ఇమాన్యుయల్ ఫ్రెండ్స్ మేము, ఇమాన్యుయల్కి తెలుసు మేము అంటున్నారు. మొన్నటి వరకు కూడా ఇమాన్యుయల్ వర్ష, సో వీళ్ళిద్దరు పేరు వీళ్ళిద్దరు అసలు ఎక్కడ చూసినా శ్రీదేవిలో కానీ జబర్దస్త్ లో కానీ ఇమాన్యుయల్ వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు అన్నారు. ఆ టైంలో మీకు ఎవరో చెప్పారు ఏంటి అసలు? ఎవరు ఏం చెప్పేవాళ్ళు కదలేమ్మా, మేము కూడా నవ్వుకునేవాళ్ళం. ఇద్దరు బాగా చేస్తున్నారు కంటెంట్, బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు, బాగా ఇద్దరికి ఒకరికొకరు సపోర్ట్ ఇచ్చుకుంటా బాగా జనాలకి బాగా కామెడీ అందిస్తున్నారు, బాగా నవ్వుకుంటున్నారు, అందరూ సంతోషపడేవాళ్ళే. సో వర్షతో ఇమాన్యుయల్ చేయడం కామన్, మీరు కూడా స్కిట్ చేశారు కదా, చెప్పండి. వర్ష మంచి అమ్మాయి అమ్మ. మేము పోతే ఆంటీ 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 కాఫీ తాగంటీ, బిస్కెట్లు తిన్ను ఆంటీ అని అన్ని చక్కగా అన్ని అందిస్తా తిను అని బాగా సపోర్ట్ చేస్తూ ఉండేది. అమ్మాయి మంచి అమ్మాయి వర్ష, బాగా సపోర్ట్ ఇచ్చేది ఇమాన్యుయల్కి. ఇమాన్యుయల్ ఎంత చెబితే అంత వినేది. చక్కగా వాళ్ళిద్దరు ఒక కిట్టి చేస్తుంటే అసలు ప్రపంచం అదిరిపోయేది, అంత బాగా చేసేవాళ్ళు. అసలు బాగుండేది వాళ్ళు చేసే కామెడీ, బాగా సంతోషపడేవాళ్ళం మేము కదా. సో అంటే ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళు మీ రిలేటివ్స్ కానీ మరి ఏంటి ఇమాన్యుయల్ అనే వర్ష అంటున్నారు, మరి పెళ్లి చేస్తారు ఇట్లా ఎవరు అడిగేవాళ్ళు కదా? అడిగేవాళ్ళమ్మా. మేము పొలం పనికి వెళ్తే వర్ష అయినా మీ కోళ్ళు, వర్ష అయినా మీ కోళ్ళు అని అడిగేవాళ్ళు. మాకు తెలుసు కదా అసలు ఏందో, అందుకని వర్షయ్య మా కోళ్ళు పెళ్ళికి రండి అనేవాళ్ళం మేము. నిజం ఆంటీ వర్షయ్య మీ కోళ్ళు, వర్షయ్య మా కోళ్ళు, మా మేనగాళ్ళు, మా అన్నయ్య కూతురే, రండి పెళ్ళికి రండి అనేవాళ్ళం మేము. మిరగాయల కోత అనేవాళ్ళం ఆ మాట. సో బట్ నిజంగా స్పాంటేనియస్ గా అలా చేయబట్టే చాలా నిజంగా వాళ్ళిద్దరు ఒక పేరు అవడం వల్ల కూడా మంచి పేరు వచ్చి, వాళ్ళిద్దరు అట్లా కామెడీ ఫన్ తీసుకోవడం వల్ల అందరు తీసుకోవడం, కానీ వర్ష తీసుకోవడం, సేమ్ పంచ్ ఇమాన్యుయల్ వెయిటున్న తీసుకోవడం వల్ల వాళ్ళకి ఇద్దరికి ఈక్వల్ గా ఈ రోజు ఇద్దరు కలిసి షోస్ చేశారు. మేము కూడా చాలా షోస్ లో ఉన్నాము, సో మంచి పేరు వచ్చింది. సో రీల్ కోడలు పక్కన పెడితే కనుక రియల్ కోడల గురించి మాట్లాడదాం. మొన్నటి వరకు ఇమాన్యుయల్ కి ఇట్లా ఒక అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ ఉంది, పెళ్లి చేసుకుంటారని నాకు ఎవరికి తెలియదు. సో ఇమాన్యుయల్ ఆ అమ్మాయి గురించి మీకు ఇప్పుడు చెప్పాడు, ఎలా తెలిసి చెప్పండి. జబర్దస్త్ ఒక 4 నెలలు చేశాక ఎట్లనే పండగ వస్తే ఇంటికి వచ్చాడమ్మా, క్రిస్మస్ కి. ఇంటికి వచ్చాక తను ఫోన్ చేసిన వల్ల మాకు తెలీదు. మేము ఎందుకు కుర్రోళ్ళని అడుగుతాము, ఆ ఫోన్ ఏంటి ఈ ఫోన్ ఏంటి అని మేము అడగం కదా, మా బాబు వాళ్ళని మేము అసలు అడగము. అయితే మేము పని చేసుకుంటామంటే మమ్మల్ని చూపిస్తా ఉండేవాడు వీడియో కాల్లో చూపిస్తా ఉండేవాడు. తర్వాత పండగ దగ్గరకు వచ్చింది, ఒక వారం ముందు పండగ. ఫోన్ చేసింది, చేస్తే మమ్మీ మరి ఒక అమ్మాయి మాట్లాడిద్ది అంటే మాట్లాడు మమ్మీ అని. ఎవరయ్యా అంటే తర్వాత జీవితాలు మాట్లాడి అన్నది. సరేనని మాట్లాడే. ఆంటీ బాగుంటారా, తిన్నారా, పండగ ఎంజాయ్ చేస్తున్నారా అన్నది. తర్వాత అడిగితే బాబు చెప్పాడు,
నా కామెడీ నచ్చిందంటమ్మా, అమ్మాయి మంచి అమ్మాయి, నేను వెళ్ళాను చూశాను, నన్ను ఇష్టపడుతుంది, నేను కూడా ఇష్టపడుతున్నాను, చేసుకుంటాను అన్నాడు. మేము సంతోషపడ్డాం. ఇంకా సో తను డాక్టర్ చదువుతుంది, ఏం చేస్తారు, బ్యాక్గ్రౌండ్ ఏంటండి? నేను తన ఆమె కూడా చాలా పేద కుటుంబమేనమ్మా. మేమెంత పేద కుటుంబం, మాకన్నా ఎక్కువ ఇంకా పేద కుటుంబం. పాపకు తండ్రి లేడు. అయితే మేమైతే ఆ ఊరు వెళ్ళలేదులే. ఇంకా తండ్రి లేకపోయినా వాళ్ళ తల్లి బాగా సపోర్ట్ ఇచ్చి చాలా పేద కుటుంబం చదివించింది. ఆమెని MABA పూర్తి చేసింది. పై చదువులు చదవాలనుకుంటుంది. మొత్తానికి డాక్టర్ కూడా తెచ్చుకుంటున్నారు. అవునమ్మా. డాక్టర్ కూడా తెచ్చుకుంటున్నారు. అంటే ఇమాన్యుయల్ కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. పాపం తనకి నేను ఏ రోజు టైం లేదు, ఎప్పుడు తింటుంటారు. మరి అప్పుడు షూటింగ్ లకు పోయి అలసిపోయి కోరుకునేవాడు కదా, మరి ఆమె కలిసి బట్టి చెప్తారు కూడా కుదిరేది కదా. ఇప్పుడు బిగ్ బాస్ పోయాక ఆ బాధ ఏదో తెలుస్తుంది. అంతకుముందు అంటే ఏదో నిద్రత్మలు పడుకోవడం, షూటింగ్కి వెళ్ళి వచ్చి నైట్ అంతా షూట్ చేసి వస్తే కళ్ళు ఎర్రగా అయిపోద్ది. అటు వెళ్దాం ఇటు వెళ్దాం అన్నప్పుడు కొంచెం ఇసుకొచ్చింది కదా, అలాంటి టైంలో పాపం ఇసుకునేవాడేమో. ఇప్పుడు బిగ్ బాస్ పోయాక పదే గుర్తొస్తుంది అలా ఇష్టమ్మా, అలా ఇష్టం గుర్తొచ్చి ఏడుస్తున్నాడు. సో అప్పుడు టైం ఇవ్వడానికి కుదరలేదు. బట్ ఈరోజు లోపల డెఫినెట్ గా ఇప్పుడు గుర్తు వస్తుంటారా తెలుస్తుంది. అంటే ఇప్పుడు కొంచెం వర్క్ కూడా ఖాళీ ఉన్నారు కదా, అందుకని బిగ్ బాస్ లో ఖాళీ కొట్టి మీకు పగలంతా గుర్తు అవుతుంది. అక్కడ ఉండే టాస్క్లు, మెంటల్ టాస్క్లు అవన్నీ మీరు చెప్పాలి. మీరు ఎవరు లోపల హౌస్ కి వెళ్ళలేదు కాబట్టి లోపల హౌస్ ఎట్లా ఉంది? బిగ్ బాస్ సూపర్ ఉంది హౌస్. నాకు కూడా ఉండాలనిపించింది నా కొడుకుతో పాటు. హౌస్ బాగుంది. సో అక్కడ ఉన్న లోపల వాళ్ళు అందరూ ఎట్లున్నారు, ఎవరెవరితో మాట్లాడారు? అందరితో మాట్లాడానమ్మా. అందరు కూడా మంచిగా ఉండాలి. అందరు ప్రేమగా అసలు వచ్చి అందరూ అగ్గిచ్చారు. అందరికి తలా 2 మందులు అన్నం పెట్టాను. మంచిగా ఉండారు, అందరూ బాగుండారు. అందరు ప్రేమతో వచ్చి అందరు ముద్దులు పెట్టి అసలు అగ్గులు వచ్చేసారు. అందరూ బాగుండారు. వీళ్ళు వాళ్ళు లేదు, అందరూ బాగుండారు. మన అబ్బాయి బిగ్ బాస్ లో ఉన్నారంటే అబ్బాయికి ఓటేస్తాము. సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఆంటీ సంజన గారు కూడా ఓటేస్తారంట. ఏంటి అడిగి తెలుసుకున్నా, చెప్పండి. మీరు చెప్పండి అసలు స్టోరీ ఏంటి? సంజన గారి ఓట్ స్టోరీ. సంజన గారు అంటే అమ్మా, ఆ హౌస్లో పోయాక ఇమ్ముకి బాగా గుర్తొస్తున్నాం మేము. గుర్తొచ్చి ఏడుతుంటే పాపం ఆమె చాలా ప్రేమ, తల్లి ప్రేమ అంటే అది అందరికి తెలీదు. అసలు కొంతమందికి కుర్రవాళ్ళకి తెలీదు. ఇమ్ము మమ్మల్ని విడిచిపెట్టి ఏనాడు దూరంగా ఉండే అక్కడ. బిగ్ బాస్లో పోయాక ఒక వారం ఉండ కాంచి అమ్మ కావాలమ్మ, బిగ్ బాస్ అమ్మ కావాలని ఏడుతున్నాడు. ఆ టైంలో సంజన మేడం తల్లి ప్రేమ చూపించింది. ఆమె కూడా ఒక పసిబిడ్డని విడిచిపెట్టి వెళ్ళింది. ఆమె కూడా బిడ్డలు గుర్తొస్తున్నారు. కానీ నీళ్ళు ఏడుతుంటే నువ్వు నా బిడ్డవురా, నేను చూస్తే నా బిడ్డ గుర్తొస్తున్నాడు అని చాలా ప్రేమ చూపిస్తుంది. ఆమె అక్కడ ప్రేమ చూపిస్తుంటే నాకు ఇక్కడ పదే పదే గుర్తొస్తున్నాడు నా కొడుకు. చాలా నాకు కూడా కళ్ళ నీళ్ళు వస్తున్నాయి ఒక్కోసారి. అందుకు ఆమె బాగా ప్రేమ చూపిస్తుంది. ఆయన కూడా తల్లి ప్రేమ తల్లిని ఎలా గౌరవించాలా, తల్లి ఎలా ఆ తల్లి మీద బిడ్డ ఎలా ప్రేమ చూపించాలా అలా చూపిస్తున్నాడు. అలా తల్లి కొడుకు బాండు బాగుంది. చాలా మంది కొన్ని కామెంట్స్ పెడుతున్నారు. చాలా మంది హౌస్ లో ఉన్న వాళ్ళు కూడా ఏమంటున్నారంటే సంజన గారి పాటు నువ్వు ఉండడం వల్ల నీ గేమ్ ఎఫెక్ట్ అవుతుంది, తన వల్ల నీకు చాలా నెగిటివ్ అవుతుంది అని చెప్పి ఇమాన్యుయల్ అంటూ ఉన్నారు. సో మీరేమంటారు? లేదమ్మా, ఎవరు గేమ్ వాళ్ళు ఆడుతున్నారు, ఎవరు ఎంటర్టైన్ వాళ్ళు చేస్తున్నారు. ఇమ్ము సంజన మేడం ద్వారాగా ఆయన ఏం డల్ అవ్వట్లేదు. అసలు ఆయన గేమ్ ఆయన పర్ఫెక్ట్గా ఆడుతున్నాడు. ఆయన చేయాల్సిన ఎంటర్టైన్ చేస్తున్నాడు. అంతేగాని ఆమె వల్ల ఎక్కడ డల్ అయినట్లేదు, ఆమె వల్ల ఎక్కడ ఇది అయినట్లేదు. బాగుంది. అది తల్లి కొడుకు బాండ్ బాగుంది. వాళ్ళిద్దరు చేసే ఎంటర్టైన్ బాగుంది. గేమ్లు కాడికి వచ్చేసరికి ఎవరు గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. తల్లి ప్రేమ బయట కొంచెం ఎంటర్టైన్ కాడ చూపించిన గేమ్ల కాడికి వచ్చేసరికి తన గేమ్ తను ఆడుతున్నాడు. సంజన మేడం గేమ్ సంజన మేడం ఆడుతుంది. అక్కడ ఒకరికొకరి సపోర్టు ఇప్పుడు వరకు లేదు. 13 వారాల నుంచి చూస్తున్నాం. 13 వారాల నుంచి చూస్తున్నా అక్కడ ఎక్కడ ఒకరికొకరి సపోర్ట్ లేదు. ఎవరికేమో వాళ్ళే ఆడుతున్నారు.
సో ఇప్పుడు చూసుకుంటే కనుక లోపల బన్నీ గారు ఉన్నారు, తనుజ గారు ఉన్నారు. వాళ్ళిద్దరు తండ్రి కూతురు అనే బాండింగ్. ఇమానుయల్ ఏమో వాళ్ళిద్దరు సరదాగా ఆట పట్టిస్తూ ఉంటాడు. కానీ ఒక స్టేజ్కి వచ్చేప్పటికి బన్నీ గారిని ఎప్పుడైతే నామినేట్ చేశాడో అప్పుడు ఇమానుయల్ చాలా మంది నెగిటివ్ అయ్యారు. మీరేమంటారు దాని గురించి? అతను నెగిటివ్ చేయాలని కాదు కానమ్మా, అది గేము. ఆయన ప్రజల ఓటింగ్ రాలేదేమో, తక్కువ వచ్చిందేమో, మరి రాముకి కొంచెం సపోర్ట్గా ఉంటే ఆయన కొన్నాళ్ళు ఆడతాడు గేము అని అన్నది ఆలోచించాడేమో. అంతేగాని ఆయన ఇంటికి పంపించాలని స్వార్థంగా ఏమో అక్కడ ప్రయత్నించల. మాకైతే ఇమ్ము గురించి మాకు తెలుసు కాబట్టి మేము చెబుతున్నాము. ఇమ్ము ఏం ఆలోచించాడంటే ప్రజలు ఆయనకి ఓటింగ్ తక్కువ వచ్చిందేమో, అందుకని ఆయన నామినేషన్లోకి వచ్చాడేమో, అందుకని ఆయనకి పొగరాస్తర వాడలేకపోయాడు. రాముకు వాడాడు. ఆయన కొంచెం సపోర్ట్ ఉంది, ప్రజల సపోర్ట్ ఉంది, ఓటింగ్ కొంచెం ముందుగా ఉంది, కొద్దిగా సేవ్ అయ్యాడు. అందుకని ఆయన కొంచెం సపోర్ట్ ఉన్నాడు రాముకు, అంతే. అంతేగాని ఇమ్ము ద్వారాగా బన్నీ గారిని ఏం అన్యాయం చేయలేదు. మళ్ళీ తిరిగి వచ్చాక హౌస్లోకి మంచి సపోర్ట్ ఇచ్చాడు, గేమ్ ఆడి గెలిపించాడు. ఒక తండ్రిలాగా, ఒక తాడుబుట్టి నాన్నలాగా ఆయన నిలబెట్టాడు ఆ హౌస్లో బన్నీ గారిని. నాకు చాలా సంతోషంగా ఉంది. నా బిడ్డ ఆయన బయటికి పంపించాలంటే ఇమ్ము ఎంత బాధపడ్డాడు, ఆయన రూమ్లో ఉంచాలంటే అంతగా ప్రయత్నించాడు, అంత కష్టపడ్డాడు. ఇమ్ము తెలుసు అది. సో ఇప్పుడు నెక్స్ట్ తనుజ. వీళ్ళిద్దరు మీరు చూస్తే కనుక అసలు మామూలు కామెడీ లేదు అసలుకి. మీరు చెప్పండి తనుజను ఇమానుయల్ దీని గురించి, బాండ్ గురించి. తనుజ ఏమో వాళ్ళు మన రీసెంట్గా ఒక షో చేశారమ్మా. ఆ షోలో కూడా మంచి రేటింగ్ వచ్చింది. వాళ్ళ కామెడీ ఎంటర్టైన్ బాగుంది. అలాగనే బిగ్ బాస్లో కూడా 3 వారాలు మంచి పని ఇచ్చారు, ఎంటర్టైన్ ఇచ్చారు. ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకుంటున్నారు. వాళ్ళతో బాండింగ్, తనుజతో బాండింగ్ బాగుంది. ఇద్దరు ఫ్రెండ్షిప్ ఫస్ట్ నుంచి. వాళ్ళు ఆ ఫ్రెండ్షిప్కి ఇల్లు ఇచ్చి ఏమో తనుజకి మంచి రెస్పెక్ట్ ఇస్తాడు. ఆడపిల్లలు అంటే అసలు ఇష్టం ఆయనకి, రెస్పెక్ట్ ఇస్తాడు ఆడపిల్లలకి. దూరంగా ఉంటాడు భయ్యో. వాళ్ళిద్దరితో బాగుంది, మాకు సంతోషంగా ఉంది వాళ్ళు చేస్తుంటే. సో అంటే ఇప్పుడు అందరూ ఏంటంటారంటే లోపల ఎంటర్టైన్ చేసేది ఇమానుయల్ ఎంటర్టైన్ చేస్తున్నాడు, మిగతా వాళ్ళందరూ అంత ఎంటర్టైన్ చేయట్లేదు అంటున్నారు. అండ్ ఇంకొకటి మొన్న పాట కూడా పాడాడు, మీరు చూసారా? అసలు ఎలా ఫీల్ అవుతున్నారు? అమ్మో ఏం ఏడిసానమ్మా నేనైతే. సంజన మేడం గురించి పాట పాడితే నాకైతే 10 సార్లు పెట్టుకొని 10 సార్లు ఆ పాటని 10 సార్లు ఏడిచాను నేను. అంత మనసు కరిగిపోయింది నాకైతే. అసలు నిజంగా భగవంతుడు అయాల నేను వద్దనుకున్నాను కదా, అయ్యో ఇలాంటి బిడ్డనా నేను వద్దనుకున్నా నేను. ఇవాళ 2 రాష్ట్రాల ప్రజలు కూడా ఒక ముద్దు బిడ్డగా మెచ్చుకుంటున్నారు. ఆయన ఎంటర్టైన్ చూసి, ఆయన గేములు చూసి, అతని మాటలు చూసి అసలు ఎంతో ముద్దుగా ఉంది. ఆయన పాటలు పాడుతుంటే హృదయం కరిగిపోతుంది అని నేను ఏడుచుకొని ఇలాంటి బిడ్డనా నేను వద్దనుకుంది. భగవంతుడా అయాల నేను ఆగబట్టి సరిపోయింది, లేకపోతే ఇలాంటి బిడ్డని నేను కోల్పోయేదాన్ని అని ఏడ్చుకున్నాం. మొన్న అయితే పాట పాడినప్పుడు అసలు చాలా ఏడ్చుకున్నాం, ఇద్దరం ఏడ్చుకున్నాం మా ఆయన నేను పాట పాడినప్పుడు. ఇంకా ఎవరెవరు గేమ్స్ గురించి అంటే కనుక మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. దాంట్లో బన్నీ గారి గురించి అంటే ఏం చెప్తారు? బన్నీ గారు బాగానే ఆడాడమ్మా ఫస్ట్ నుంచి. తర్వాత ఆయన బయటికి పోయి లోపలికి వచ్చాక కూడా ఇమానిలో నిలబెట్టాడు హౌస్లో. ఆ గేమ్ ఆడేటప్పుడు స్విమ్మింగ్ పూల్లో పడ్డప్పుడు ఆయనకు కొంచెం హెల్త్ బాగోలేదు. తర్వాత ఇప్పుడు రిక్వేర్ అయ్యి గేమ్లు బాగానే ఆడుతున్నాడు. సంజన మేడం కూడా పర్వాలే, ఆమె కూడా బాగా గేమ్లు ఆడుతుంది. కాకపోతే ఆమె ఉండట్టు మాట అడిగేస్తా ఉంటుంది. పర్వాలేదు, బాగా ఆడుతుంది ఆమె కూడా. సో రీతు చౌదరి గురించి అంటే ఏం చెప్తారు? రీతు అమ్మాయి మంచి అమ్మాయి, నవ్వులో ఎంటర్టైన్ అది. ఆ అమ్మాయి గురించి చెప్పాలంటే నవ్వుతోనే ఒక ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది జనాల్ని. పక్క నవ్వటం పెద్దగా, ఆ నవ్వుతో ఒక ఎంటర్టైన్ లా చేస్తుంది అమ్మ. గేమ్లు కడకొచ్చేకి ఆమె కూడా గేమ్ పర్ఫెక్ట్గా ఆడుతుంది. చిన్న వయసులో ఉండ మంచి జ్ఞానం కలిగి బాగా గేమ్లు ఆడుతుందమ్మ. డెమాన్ పవన్ అంటే చూసారు? డెమాన్ పవన్ ఎట్లా ఉంది? డెమాన్ పవన్ మంచి అబ్బాయి. ఫస్ట్లో మా ఇమ్మతో ఫస్ట్ టాస్క్ పెడితే అబ్బో ఈయన ఎక్సర్సైజ్ చేసి వచ్చాడే పవను,
నా కొడుకు ఏంటి పనికి వస్తాడు, దూదిలాగుంటాడే నా కొడుకు, నా బంగారాన్ని నలిపేస్తున్నాడు అని చాలా బాధపడ్డాను. కానీ మనగండంగా వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. పవన్ కూడా బాగా ఆడతాడు, పర్ఫెక్ట్గా ఆడతాడు, గేమ్లో ప్రాణం పెట్టి ఆడతాడు, బాగా ఆడతాడు. సో కళ్యాణ పగడాలు అంటే ఏం చేస్తారు? కళ్యాణ పగడాలంటే ఆయన చాలా పేద కుటుంబం అమ్మ. ఆయన కూడా నేను ఈ హౌస్లో పోయాకే చూశాను, వాళ్ళ పేరెంట్స్ వీడియో చూశాను నేను. వాళ్ళది చాలా మాకు సేమ్ మా కుటుంబం లాగే చాలా పేద కుటుంబం. వాళ్ళ నాన్నకి కొంచెం హెల్త్ బాగోదు అనుకుంటా. వాళ్ళ అమ్మని చూసి చాలా ఏడ్చుకున్నాడు. వాళ్ళ అన్నయ్య కానీ అబ్బాయి కానీ చాలా పేద కుటుంబం వాళ్ళది కూడా. అబ్బాయి కూడా బాగానే గేమ్లు ఆడుతున్నాడు, మాట్లాడే విధానం కూడా కథ నిదానించి ఆలోచించి మాట్లాడతాడు, బాగానే ఆడుతున్నాడు. సో అంటే ఇప్పుడు మొదటి 5 వారాల కన్నా కూడా అప్పుడు చూస్తే కనుక చాలా బాగా ఉంది, అంత రేటింగ్ బాగుంది, దీనికి మంచి ఓటింగ్ ఉంది. కానీ ఇప్పుడు మనకి ఇంకా వారం పెరిగేటప్పటికి ఇప్పుడు కొంచెం సెకండ్ ప్లేస్ కి అట్లా వస్తున్నాడు. ఇమాన్యుల్ మొన్నటి వరకు ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు, ఇమాన్యుల్ ఇప్పుడు సెకండ్ ప్లేస్ అట్లా ఉంది అని అంటున్నారు. మీరేమంటారు? ఫస్ట్ సెకండ్ అంటే అమ్మా కొన్ని గేములు ఇమాన్యుల్ ప్రాణం పెట్టి ఆడుతున్నాడు. ఆయన ఎంత కష్టపడుతున్నాడో తెలుగు ప్రజలందరూ చూస్తున్నారు, 2 రాష్ట్రాల జనం చూస్తున్నారు. ఆయన ఎంత కష్టపడుతున్నాడో ప్రాణం పెట్టి ఆడుతున్నాడు ఆ గేముల్ని. మరి ఫస్ట్లో అంటే మరి కొంతమంది 12 వారాల 9 వారాల నామినేషన్లోకి రాలేదమ్మా. మరి నామినేషన్లోకి రాలేదని కొంతమంది వేయక, కొంతమంది పొలాలు పోయి, కొంతమంది జాబులు పోయి, కొంతమంది అసలు మాకు పల్లెటూర్లు కొంచెం తెలియదు, ఆ ఓటింగ్ అంటే ఏంటో తెలియదు. ఇంకా అందువల్ల కొన్ని సపోర్ట్ పాలైపోయింది అబ్బాయికి. అప్పుడు డౌన్ అయ్యాడు కొంచెం. మళ్ళీ ఇప్పుడు గేమ్లు బాగా ప్రాణం పెట్టి ఆడుతున్నాడు, కష్టపడుతున్నాడు. మళ్ళీ ఇప్పుడు ప్రజలు చూస్తున్నారుగా, కొంచెం సపోర్ట్ ఇస్తున్నారు. అది నాకు సంతోషంగా ఉందమ్మా. అది మీ అబ్బాయి కప్పు తీసుకొని వస్తే, డబ్బులు తీసుకొని వస్తే ఏం చేస్తారు? అది అబ్బాయా నేను వచ్చాక మాట్లాడుకుంటా ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఇద్దరికి ముందు ఒక ఇంటోళ్ళని చేయాలమ్మా. అదే మా కోరికే. అది కొంచెం ఖర్చు ఎక్కువ అది కొంచెం చిన్న చిన్న అప్పులు ఉండే ఇల్లు కట్టుకొని అప్పులు తీసుకున్నాడు. అబ్బాయి కొంచెం అప్పు తీసుకున్నాడు, అప్పు వాడు ఇద్దరు పెళ్లిళ్ళు చేసేస్తే మా బాధ్యత పోయింది. సో అంటే అసలు ఫస్ట్ స్టార్టింగ్ లో మీరు కూలి పనులకి ఇట్లానే వెళ్ళేవాళ్ళు? అంటే మీ ఫ్యామిలీ నుంచి మీకు ఎట్లాంటి ఆస్తులు? లేదమ్మా, ఏం లేదు. ఈ ఇల్లు కట్టిన ప్లేస్ వరకే మాకు చెంటు, ఈ చెంటే మాకుంది. వీళ్ళు 5 గ్రాణాల దమ్ముళ్ళు, అంకుల్ వాళ్ళు 5 గ్రాణాల దమ్ములకి ఒక్కొక్కరికి ఒక్కొక్క చెంటు ఉంది. ఆ చెంటులోనే ఈ ఇల్లు కట్టుకున్నాం. లేదు మరి ఆయాల మా అత్తయ్య మామయ్య 10 మందిని బ్రతికిచ్చేలకే ఆయాల జొన్న బోదంటాకే టికాన్ లేదు. అప్పుడు అంత బేస్ స్థితిలో ఉన్నారు మా అత్తయ్య మా మామయ్య. 5 కొడుకులు 4 కూతుళ్ళు, 10 మంది సంతానం, 9 మంది సంతానం. ఆ 9 మందికి మా ఇంటి జొన్న పువ్వు వండితే ఒక ఎత్తుగా అయిపోయింది. ఉడుకుడుకు తింటే తలంతా అయిపోయేది. ఇంకా వాళ్ళు ఏం సంపాదిస్తారు? ఆస్తులు అంతస్తులు సంపాదించి వాళ్ళకి ఏమిస్తారు? ఇయ్యరు కదా. వాళ్ళు సంపాదలేదు. మా స్థితికి వచ్చేళ్ళకి మేము కూడా సంపాదనైపోయాం. భగవంతుడి దయ వల్ల, ప్రజల దయ వల్ల ఇమానీలు కొంచెం సంపాదించి ఇల్లు కట్టారు. అప్పుడు జనరేషన్ ఇప్పుడు జనరేషన్ చాలా వాళ్ళు పాపం చాలా కష్టాలు. వాళ్ళు 10 మందిని బతికిలేకపోయారు. మా నాన్న నేను 2 బతికిలేకపోయా ఒకప్పుడు. అట్ట జనరేషన్లో అట్ట 250-300 కూలి వచ్చేది. ఆ కూలిలో మన భాగవతం, మన గొడ్డలని బాగుండి బాగాక ఇవన్నీ చదువుకునేటికి మళ్ళీ తెల్లారి మళ్ళీ 250 కోసం చూసుకోవాల్సింది. మరి ఆ 7 రోజుల్లో మళ్ళీ మనం ఇల్లు కొని చోట్లు కొని పట్టాలంటే కట్టే సొంత లేదు కదా. సో అంటే మీరు ఇన్ని కష్టాలు పడుతూ వచ్చారు, బట్ అన్నిటికన్నా భగవంతుడు ఎప్పుడు ఇస్తాడు మాకు సుఖం అని మీరు బాగా బాధపడే సిచ్యువేషన్ అంటే? అవునమ్మా, చాలా బాధపడేవాళ్ళు. ఈ రోజు బాధపడేవాళ్ళం, ఏడ్చుకునేవాళ్ళం, ప్రార్థన చేసుకునేవాళ్ళం. ఇద్దరం చర్చికి వెళ్ళేవాళ్ళం. చర్చికి వెళ్ళి ఇద్దరం కూడా అడిగేవాళ్ళం భగవంతుడిని, అయ్యా ఈ ఊర్లోనే నేను ఎంత బేస్థితిలో ఉన్నామంటే ఒక్కసారి మా వైపు చూడు, మాకు కొంచెం ఆదరించాయా అని చాలా బాధపడుకునేవాళ్ళం. ఇద్దరు ఏడుతా కూర్చునేవాళ్ళం. ఆ భగవంతుడు మమ్మల్ని బిడ్డల రూపంగా మమ్మల్ని ఈ రీతిగా
మనీలు కష్టపడి మమ్మల్ని ఆ కష్టాల నుంచి ఆ బాధల నుంచి మమ్మల్ని ఒడ్డునేసింది ఇమ్ము. ఆయనకి ఏమి ఇచ్చినా మేము ఆయన రుణం మేము తీర్చలేము. చాలా కష్టపడుతున్నాడు ఇప్పుడు కూడా. అది ఆ బిడ్డ తిన్నా తినకపోయినా నిద్ర కాసి ఆ టయానికి తినక ఆయన కొంచెం గ్యాస్ ట్రబుల్ కూడా వస్తుంది. టయానికి తిండి తినక ఎందుకంటే నిన్న నిద్ర లేక చాలా కష్టపడుతున్నాడు. ఆయన కష్టం మేము చూసి ఒక్కోసారి బాధపడతా ఉంటాం. ఎంతైనా మీకోసమే కదా, ఏదైనా కష్టమైనా ఏదైనా అంతా మీకోసమే అని మీరు బాగుండాలనే వాళ్ళు కోరుకుంటారు. సో బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళారు, నాగార్జున గారిని కలిశారు, మీరు చెప్పండి. నాగార్జున గారిని కలవలేదు కదమ్మా, ఆ హౌస్లోకి వెళ్ళి అందరినీ పలకరించి వాళ్ళతో మంచిగా ఉండి ఇమ్ము చేత పాడబడించుకొని వచ్చాను. చాలా సంతోషంగా ఉంది బిడ్డను చూడగానే. నా దుఃఖం అక్కడ ఈ కంఠంలో ఆపేసేకి అక్కడ చాలా ఏడుపు వచ్చింది ఇమ్ము చూడగానే. ఏడుపు వస్తే నేను ఏడిస్తే బయట ఎలా ఉందని కంగారు పడతాడని నేను ఆ ఏడుపుని నా గుండెల్లో దాచుకొని చెప్పాల్సిన 2 మాటలు నా బిడ్డతో మాట్లాడుకొని అవసరంలో నుంచి బయటకు వచ్చి. సూపర్, అసలు మీరు సూపర్ మ్యాన్. సో అంటే వంశీ గురించి, వంశీ మేము విన్నాము, మీ పెద్ద అబ్బాయి వంశీ ఇమాన్యుయల్ని తమ్ముడు కన్నా కూడా చెప్పాలంటే కొడుకులా చూసుకుంటాడు అని చెప్తుంటారు. మీరు చెప్పండి వాళ్ళ బాండింగ్ గురించి. అప్పుడు వాళ్ళిద్దరు ఇప్పుడు బిగ్ బాస్ పోయాక ఎడమైపోయారమ్మా ఈ 2 నెలల్లో. అసలు వాళ్ళు చదువుకునేటప్పుడు కానీ ఎక్కడైనా జాబ్ చేసేటప్పుడు కానీ హైదరాబాద్ పోయి 1 నెల ఉంటే బాబు చిన్న బాబు పెద్ద బాబు ప్రతిరోజు ఏడిచేవాడు. నేను అతను లేకుండా తమ్ముడు లేకుండా నేను ఉండలేను, నేను వెళ్ళిపోతానని ఏడ్చేవాడు ప్రతిరోజు. సరే ఎందుకులేని వాళ్ళ తమ్ముడిని అడిగి వెళ్ళాడు. వాళ్ళ తమ్ముడిని విడిచిపెట్టి ఇప్పుడు 2 నెలలు బట్టి తమ్ముడు బిగ్ బాస్లో ఉన్నాడుగా. ఈ 2 నెలలు బట్టి వాళ్ళ తమ్ముడు లేడని సరిగ్గా తిండి లేదు, ఆయనకి కంటే నిన్న నిద్ర లేదు. వాళ్ళ తమ్ముడు కోసం ఒక రోజు కాకపోయినా ఒక రోజు అని ఎడుతూ ఉంటాడు. వాళ్ళ తమ్ముడు అంటే ప్రాణం అమ్మ. ఆయన్ని ఎక్కువ పని ఏం చేసేవాడు, తక్కువ పని ఆయన చెప్పేవాడు. చిన్నప్పటి నుంచి ఇట్లానే ఉండేవాడు. ఎందుకంటే ఈ రోజుల్లో తల్లిదండ్రులు చూడటమే చాలా కష్టపడుతున్నారు. అన్నదమ్ములు ఉంటే ఆస్తి నేను తీసుకుంటా, ఈ ఆస్తి నువ్వు తీసుకో, నేను ఎందుకు అమ్మ నాన్నని చూడాలి, మీరు చూడు నువ్వు చూడాలి కొట్టుకునే ఈ సొసైటీలో సో తమ్ముడిని కొడుకులాగా చూడడం అనేది చాలా ఇదిగా అనిపించింది. సో చిన్నప్పటి నుంచి ఇట్లా ఉండేవాళ్ళ? బాగానే ఉండేవాళ్ళు అమ్మ ఇద్దరు. చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళిద్దరికి ఒకే మోడల్ డ్రెస్సులు తెచ్చేవాడు వాళ్ళ నాన్న. తమ్ముడు నువ్వు ఇది వేసుకో, అన్నయ్య నువ్వు ఇది వేసుకో అని ఇద్దరు బాగా ఒకరికొకరు సపోర్ట్ ఉండటం. నేను తినాలి నువ్వు తినని వాళ్ళ తమ్ముడికి పెట్టేవాడు. నువ్వు చేయలేవు తమ్ముడు ఈ పని, నేను చేస్తాను వాడు కూర్చో అనేవాడు. వాళ్ళ తమ్ముడి చేత ఒక పని కూడా సరి చేయనిచ్చేవాడు. టాపీ పని అయిపోతే నువ్వు కూర్చో నేను తిరిగేస్తా సున్నం అని 2 కట్టలు 3 కట్టలు సున్నం కూడా ఒక్కడే తిరిగేసేవాడు పెద్ద బాబు. తర్వాత రా అని అప్పుడు తమ్ముడికి అంత ఎత్తి నెత్తిని పెట్టేవాడు. అదే ఇప్పుడు తలుసుకొని ఏడుతున్నాడు వాళ్ళ అన్నయ్య గురించి. నన్ను పని చేయనిచ్చేవాడు కాదు మా అన్నయ్య ఎక్కువ పని చేస్తున్నాడు, చేసేవాడు నన్ను పని చేయనిచ్చేవాడు కాదని ఇప్పుడు వాళ్ళ అన్నయ్యని తలుసుకొని అలా బిగ్ బాస్లో ఏడుతున్నాడు. అది కరెక్టే. తండ్రి కానీ ఎక్కువ చూసేవాడు వాళ్ళ తమ్ముడిని. వాళ్ళ తమ్ముడు సెంటర్ వాడు ఇంట్లో ఉండేవాడు. వాళ్ళ అన్నయ్య సెంటర్ పోయి ఆయనకు నచ్చింది కొనుక్కొచ్చి పెట్టేవాడు. మాకు కూడా పెట్టేవాడు కదా తల్లిదండ్రులకి. ఆ ముందు వాళ్ళ తమ్ముడికి పెట్టి వాళ్ళ తమ్ముడు తిన్నాక ఉండాలి మాకు పెట్టేవాడు. వాళ్ళ తమ్ముడు అంటే అంత ప్రాణం ఆయనకి. చిన్నప్పటి నుంచి అట్లానే చిన్నప్పటి నుంచి అలాగే ఉండేవాడు. సో మరి మామూలుగా ఇమాన్యుయల్కి ఇట్లా ఒక అమ్మాయి లవర్ ఉంది, పెళ్లి చేసుకుంటుంది, ఇవన్నీ తెలుసు, కానీ పేరు మాకైతే తెలియదు, మీరు చెప్తే బాగుంటుంది. మీకు తెలుసు పేరు చెప్పకూడదు వాళ్ళమ్మ, పేరు బిగ్ బాస్ లో కంప తీసుకున్నప్పుడు చెబుతాడు. ఆంటీ అసలుకి మామూలు టాలెంటెడ్ గా చూసారా ఎంత తెలివిగా, అట్లీస్ట్ పేరు కూడా చెప్పట్లేదు. అసలు అలా మెయింటైన్ చేస్తారు. డెఫినెట్ గా అది కూడా నిజమే, నో ఇష్యూ. డెఫినెట్ గా రేపు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత స్టేజ్ మీద కప్పు పట్టుకొని అలా పేరు చెబుతాడు. సో ఆ రోజు తీసుకొని వస్తారా గ్రాండ్ తీసుకొస్తాం. సో మంచి ప్లానింగ్ లోనే ఉన్నారు అంటే మామూలుగా లేరు, మంచి ప్లానింగ్ లోనే ఉన్నారు. సో ఇక్కడ కాలేజ్ అంతా ఇమాన్యుయల్ స్కూల్ కాలేజ్ అంతా ఎక్కడ ఆడుతున్నారు? ఇక్కడ కొంచెం 4 ఇళ్ళు దాటి అక్కడ పోవాలి, పక్క బాజారి ఆడు చదువుకున్నది. అది కూడా చూపిస్తాను, చూసారు.
థ్యాంక్ యూ అండి. కానీ మీరు అంటే అప్పుడు మీకే తినడానికి ఇబ్బందిగా ఉండి పిల్లలకి పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉన్న పరిస్థితుల్లో మీరు ఒక పాపని తీసుకొని వచ్చి పెంచి ఆ డెసిషన్ మీరు తీసుకోవాల అంత ఈజీగా తీసుకున్నారు అంటే మీకు అప్పుడు కష్టం అనిపించింది? ఏం చేస్తాం ఈజీగానే చూసేవాళ్ళకి ఈజీగా ఉంటుందమ్మా. మేమైతే చాలా కష్టపడ్డాం ఆ అమ్మాయి గురించి. నా అక్క నా బావ, మా అక్కకి బాలెంత జబ్బు వచ్చి చచ్చిపోయింది, మా బావ కూడా జబ్బు చేసి చచ్చిపోయాడు. వాళ్ళు చనిపోయాక ఆ అమ్మాయికి ఎవరు ఆదరణ లేరు. అసలు ఆ అమ్మాయి నిలవటానికి కూడా నీడలేదు. అలాంటి స్థితిలో మాకున్న గుడిసెలోనే మేము తినే ఒక ముద్దలోనే ఆ అమ్మాయికి పెడతా ఉండేవాడు. ఒక రోజు ఈయన మానుకొని ఆ పాప పెట్టేవాడు. అప్పుడు భలే బాధ వేసేది. ఈయన మానుకొని ఆ పాప పెడతా ఉండేవాడు. ఒకరోజు ఆ పాప నిద్రపోతే తెచ్చి కొడుకులకు పెడతా ఉండేవాడు. నిజంగా ఆ టైంలో ఆ బిడ్డను పెంచామంటే అది వాళ్ళ నాన్న ఆ బిడ్డలు అన్నల తమ్ముళ్ళు ప్రేమ అసలు చెప్పలేము. అది ఆ అమ్మాయిని చదివించి ఆ అమ్మాయికి హాస్టల్ కాడికి ఉన్న దాంట్లోనే మేము తినేదంటూనే అంత కట్టుకొని హాస్టల్ కాడికి వెళ్ళేవాడు ఈయన ఆ పాపను చూస్తాకి. ఆ పాప ఎలా ఉందా, హాస్టల్లో తింటుందా లేదా అని ఆ అమ్మాయిని పరిశీలించి బాగా చదువుకోమని చెప్పటానికి వెళ్ళేవాడు. ఒక్కో రోజు ఆయన తినకుండా ఆ పాప పెట్టేవాడు. ఒక్కోసారి ఇక ఎంత కట్టుకొని హాస్టల్ కాడికి వెళ్ళేవాడు పాప చదువుకుంటుంటే. ఇంకా తర్వాత ఇంటికి తీసుకొచ్చి మాకున్న దాంట్లోనే ఇచ్చి కట్నం, కొంచెం కట్నం ఇచ్చి మాలాంటి పేద కుటుంబంలోనే ఇచ్చాను. పర్వాలేదు, ఇద్దరు బాగుండారు. వాళ్ళకి ఇద్దరు పుట్టిన పాప ఒక బాబు. ఆ అమ్మాయికి ఏ కష్టం వచ్చినా తండ్రి కన్నా ఎక్కువ చూస్తాడమ్మా. అమ్మ ఆయన చాలా అసలు ఎంత ప్రేమ అంటే చెప్పలేము. నా కొడుకు ఒక ఎత్తు అయితే ఆ పాప ఒక ఎత్తు. ఇద్దరు కొడుకులను ఒకలాగా చూస్తే ఆ అమ్మాయిని ఒక్కదాన్ని ఒకలాగా చూస్తాడు. అంత ప్రేమ చూపిస్తాడు ఆ అమ్మాయిని. ఒక తల్లిదండ్రులు లేరు, ఆయన తోడబుట్టిన వాళ్ళు లేరు. కానీ ఆ బిడ్డను ఆదరించి చూసినందుకు, ఆ అమ్మాయిని చూసినందుకు ఇవాళ మా బిడ్డలో ఉన్నతమైన స్థలంలో నిలబడ్డారని మేము అంత నమ్ముతున్నాం. ఒక తల్లిదండ్రులే బిడ్డను మేము చూసాం కాబట్టి ఇవాళ మా బిడ్డలో ఒక స్థాయిలో ఉండాలని మేము అనుకుంటున్నాం. నిజం, గ్రేట్. అంటే మీరు మీ అక్క బావ పిల్ల కాబట్టి బట్ అంకుల్ మీకన్నా గొప్పగా చూడడం అనేది చాలా గ్రేట్. నేనే ఒక్కోసారి చాలా బాధపడితే ఈ అమ్మాయి మనకే లేకపోతే ఈ అమ్మాయిని చూడాల్సి అవుతుందని చాలా బాధపడేదాన్ని. ఏది సొంత చిన్నమ్మని అయ్యింది కాదు, కానీ వాళ్ళ బాబాయ్ కానీ తమ్ముళ్ళు కానీ బాగా చూస్తారు, ఇప్పటికైనా బాగా చూస్తారు. ఒక మాట వాళ్ళ బావ ఏదైనా అన్నాగంటే నవ్వుతా ఏదైనా అన్నాగంటే ఊరుకోరు. బావా మక్కనేమనబాకు అంటారు. సో అంటే చాలా మంది మనం అంటా ఉంటారు కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ. అవునవునమ్మా, నిజమేనమ్మా. కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ మామూలుగా కాదు, 2 రెట్లు ఉంటుంది ఆ ప్రేమ. ఆ అమ్మాయిని మేము ఒక క్షణం చూడపోయినా ఉండలేము, అసలు అన్నం కూడా తినము మేము. ఆ అమ్మాయి రావాలా, ఆమెకు పెట్టాలా, అప్పుడు మేము తినాలా. ఒక్కరోజు ఆమె ఏదైనా బాధ కలిగి ఉన్నా కూడా మేము ఇద్దరం కూర్చొని ఎడతాం. మా బిడ్డల కోసం కూడా మేము అట్టాడము, ఆమె కోసం అంత ఎడతాము. మరి ఎవరు చెప్పుకుంటుంది? నా అని కూడా లేరు ఆ పాపకి. ఇక మేమే తల్లి, నేనే తండ్రి. ఈయన తండ్రి, నేను తల్లి. నాన్న అంటది, అమ్మ అంటది. బాబాయ చిన్నమ్మ అందు, నాన్న అమ్మ, తమ్ముడిని తమ్ముడు అని బాగా ప్రేమగా చూస్తుంది. చూసాను యాక్చువల్గా నిజంగా. అంటే వాళ్ళ అప్పుడు మనుషులు కాబట్టి వాళ్ళు అర్థం చేసుకున్నారు, వాళ్ళు ఓకే. బట్ నేను చూసాను రియల్గా వాళ్ళ అక్క కోసం ఒక ఇల్లు కూడా కట్టి మరీ ఆ ఇంటి దగ్గరలో ఒక ఇల్లు కట్టి మరీ చూసుకుంటున్నారు. అది చాలా గ్రేట్ అసలు. ఫస్ట్ అవునమ్మా, వాళ్ళకి చాలా పేద కుటుంబం వాళ్ళు కూడా. ఒకప్పుడు మేము ఎలా పేద కుటుంబంలో ఉన్నారు, ఇప్పుడు అలాగ ఉండారు వాళ్ళు. అయితే పాప చాలా వర్షానికి బిడ్డలను పెట్టుకొని చిన్న పూరు గుడిసెలో ఉంటుందని మేము పడ్డ కష్టం మా అక్క పడకూడదు అని తీసుకొచ్చి స్థలం ఒక చెంటుకొని రేకులు చెడ్డేసి ఆ అమ్మాయిని ఆడబెట్టారు. వాళ్ళిద్దరు పిల్లల్ని ఆ అమ్మాయిని అలా. గ్రేట్ అండి, గ్రేట్. డెఫినెట్గా మీ మీ పెట్టిన గొడవ ఈరోజు మీకు తిరిగి డెఫినెట్ గా మీ అబ్బాయి గెలుస్తాడు. గెలవాలనే తెలుగు ప్రజలందరినీ కోరుకుంటున్నానమ్మా. 2 రాష్ట్రాల జనం ఇవాళ ఆ గేమ్లు చూస్తున్నారు. ఆ బిడ్డ అంత ఒళ్ళు వేసుకొని అంత బద్ధకంలో కూడా ప్రాణం పెట్టి గేమ్లు ఆడుతున్నాడు, కష్టపడుతున్నాడు. ఆ కష్టాన్ని ప్రజలు గుర్తించాలని నా కోరిక. నేను అందరిని ప్రేమతో అడుగుతున్నాను, అందరూ ఆదరించాలని, ప్రజల ప్రేమను తెలపాలని, వాళ్ళ సపోర్ట్ కావాలని. ఆ తెలుగు ప్రజలందరూ ఆ గేమ్ చూసి సంతోషపడి
ఆయన ఎంటర్టైన్ చూసి ప్రేమను ఆదరించమని అడుగుతున్నాను. ప్రజలందరూ కూడా వాళ్ళ సపోర్ట్ ఆదరించమని నేను మనవి చేస్తున్నాను అన్నమాట. థ్యాంక్ యూ ఆంటీ. సో నిజంగా మీరు ఎమోషనల్ అయిపోయారు. డెఫినెట్గా మీ అబ్బాయి డెఫినెట్గా కప్పు తీసుకొని వస్తాడు. మీరు అనుకున్న విధంగా మీ కోడల్ని కప్పుని రెండు మీ ఇంటికి తీసుకొస్తాడు. మీ కష్టానికి ఈరోజు ఇలా ఉన్నారు. డెఫినెట్గా ఇమాన్యుయల్ పడుతున్న కష్టం మనం అందరూ చూస్తున్నాము. డెఫినెట్గా గెలవాలి. కింద నుంచి వచ్చేందుకు ఇప్పుడు అందరికీ ఇమాన్యుయల్ మీద మంచి అభిప్రాయం ఉంది. డెఫినెట్గా గెలుస్తారు. సో మేము మిగతా ఇక్కడ స్కూల్ కానీ కాలేజ్ కానీ ఇక్కడ కూడా ఒకసారి చూసుకొని వెళ్తాము. డెఫినెట్గా గెలిచిన తర్వాత మళ్ళీ ఇమాన్యుయల్ వాళ్ళ ఇంటికి వచ్చి మళ్ళీ ఇమాన్యుయల్తో కలిపి ఇంటర్వ్యూ తీసుకుంటాం. సరేనా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ.